గుంటూరు ముస్లిం సోదరీమణులకు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా పొన్నూరు రోడ్లోని ముస్లిం కాలేజీలో నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే నజీర్, మత పెద్దలు పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా గుంటూరు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. త్యాగానికి సహనానికి ప్రతీక బక్రీద్ పండుగనే అన్నారు. రాష్ట్రంలో దేశంలో అందరూ కలిసిమెలిసి సోదరభావంతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్క ముస్లిం సోదరీమణులకు జీవితాలలో వెలుగులతో అల్లా నింపాలని కోరారు. डैडी जाओ फोटो काटता हूँ, दिया फोन दिया हमें टीडीपी ना भाई इधर दिया यही बाबू है अल्लाहु अकबर अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकि यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन इहदिनास सिरातल मुस्तकीम सिरातल लज़ीना अनअमता अलैहिम गैरिल मग़्दूबि अलैहिम वलद्दाल्लीन والحق ذو الأسر والريحان فبأي آلاء ربكما تكذبان خلق الإنسان من صلصال كالفخر ورب المغربين فبأي آلاء ربكما تكذبان الله أكبر سمع الله لمن حمده إنا أعطيناك الكوثر فصل لربك وانحر إن شانئك هو الأبتر الله أكبر الله أكبر الله أكبر الله أكبر سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر త్యాగానికి సహనానికి ప్రతీక బక్రీద్ పండుగ. ఈ బక్రీద్ పండుగ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఈద్ ముబారక్, ఈద్ బక్రీద్ శుభాకాంక్షలు. మనందరికి కూడా తెలుసు, రాష్ట్రం నూతనంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా సోదర భావంతో కలిసిమెలిసి ఒక మంచి సంకల్పంతో దేశాభివృద్ధి కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం మనందరం కూడా కలిసిమెలిసి ప్రయాణించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. తప్పకుండా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేటువంటి విధంగా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా
ఒక మంచి వాతావరణంలో, ఒక మంచి ప్రభుత్వంలో ముఖ్యంగా ముస్లిం సమాజానికి మరింత మెరుగైనటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటి విధంగా మిగతా సామాజిక వర్గాలతో పాటు సమానంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు కల్పిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కలిపి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బక్రీద్ పండుగ ప్రతి ఒక్కరి జీవితాన్ని వెలుగుతో నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ముస్లిం ప్రజానీకానికి హృదయపూర్వకమైనటువంటి